ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా దగ్గరున్న కీ నా దగ్గరే ఉంది. రెండో కీ విరూపాక్షి దగ్గర మాత్రమే ఉంది. అయినా విరూపాక్షి ఎందుకొస్తుంది? నాకు మొహం చూపించే అంత ధైర్యం ఎందుకు చేస్తుంది? అక్క చెప్పినట్టు దొంగెవరో చేశారనుకోవడానికి దొంగకి ఆకి ఎలా దొరికింది? రాజు, నైట్ జరిగిన దొంగతనం వెనుక ఈ ఇంట్లో వాళ్లే ఉంటారు రాజు. మొన్న కూడా ఇలాగే దొంగొచ్చాడు. అత్తయ్య చూసేసరికి అత్తయ్యనే దొంగలా క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది కూడా అలాంటిది అయ్యుంటుంది రాజు. లేదమ్మాయి గారు, పెద్దయ్య గారు ఇంట్లోనే ఉండగా ఇంట్లో వాళ్ళు మాత్రం ఈ పని చేసుండ్రు. ఇంకెవరో. పెద్దయ్య, రేణుక ఇప్పుడెందుకు వచ్చింది? పద మమ్మీ. పెద్దయ్య, 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 ఏమైంది రేణుక? పెద్దయ్య, మీరు నాకు మాట ఇయ్యాలే. రాజు, పంతుల్ని కూడా తోడు తెచ్చుకుంది రాజు. దేనికై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. మన ప్లాన్లో భాగంగా గౌతమ్ రేణుకని రెచ్చగొట్టి పంపినట్టున్నాడు. మనకి తోచిన సాయం మనము చేద్దాం. రా దీపక్. పెద్దయ్య, అమ్మాయి గారు. ఏటమ్మా రేణుకా ఇలాగొచ్చావు? అమ్మ నాన్న బాగున్నారా? కూతురు బతుకిట్లుంటే ఏ అమ్మాయినైనా ఎట్లా బాగుంటారా అత్త? నీ బతుకేటైనదమ్మా. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో హీరోయిన్ లాగా తాళతాళ మెరిసిపోతుంటాను. ఇక చాలు మామా, ఎటకారాలు వినడానికి నాకు ఓపిక లేదు. పెద్దయ్య గారు, రాజుతో నా పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చిరు కదా. ప్రతిసారి ఏంటిది? ఆల్రెడీ పెద్దయ్య గారు చెప్పారు కదా దోష నివారణ అవ్వాలి అని. మళ్ళీ పెద్దయ్య గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకంటే నాకు జరిగిన అన్యాయానికి ప్రధాన కారకులు ఈ పెద్దయ్య గారే కాబట్టి. రేణుక, నీకు అన్యాయం జరిగితే నా తమ్ముడు కారణం ఎలా అవుతాడు? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మంచి ముచ్చటే అడిగిర్రు. నాకు రాజుకు పెళ్లి చేస్తానని ముహూర్తం పెట్టించింది పెద్దయ్య గారే కదా. నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చారు కదా. ఆ మాటని గాలికి వదిలేశారు. గది అన్యాయం కాదా? పెద్దయ్య గారు, నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే. మరి గొర్రెతో పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఆ గొర్రె మొగుడికి జరిగిన అన్యాయం సంగతి ఏంటి? మామా, నువ్వు గా గొర్రెను అడ్డు పెట్టుకుంటావని నాకు తెలుసు. అందుకే గీ పంతుల్ని తీసుకొచ్చిన. నువ్వు చెప్పు పంతులు. అయ్యగారు, ఈ అమ్మాయికి ఈ రోజుతో దోష పరిహారం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎలాంటి దోషాలు లేవు. ఎలాంటి భయాందోళనలకి గురి కాకుండా పెళ్లి చేసుకోవచ్చు. దోషం పోయి ఉండొచ్చు, కానీ ఆ రేణుకను నమ్ముకున్న గొర్రె మొగుడు సంగతి ఏంటి? మామా, మాటి మాటికి గొర్రె మొగుడు అనకు. నేను గా గొర్రెను పెళ్లి చేసుకుంది నా రాజు కోసం. అది మర్చిపోకుర్రి. చూడమ్మ రేణుక, ఒక్కసారి దోషం ఏర్పడితే అదంత సులువుగా పోదమ్మా. నీకున్న దోషం వల్ల మా రాజుకేమన్నైతే మేమేమైపోవాలి? అత్తయ్య, నువ్వు కూడానా? అమ్మ రేణుక, ఇది నీ పెళ్లి విషయం. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మాట్లాడే విషయం కాదు. మంచి రోజు చూసి పంతులు గారిని పిలిపించి అప్పుడు మాట్లాడాలి. అప్పుడు మీ అమ్మ నాన్న కూడా తీసుకొద్దు గాని. పంతులు ఇక్కడే ఉన్నాడు కదా పెద్దయ్య. ఈ పంతులతో మాట్లాడి మంచి రోజు ఏదో చెప్పుర్రి. నేను మా అమ్మ నాన్నలు తోలుకొస్తా. ఆ పంతుల్ని నువ్వే కదా పురమాయించింది రేణుక. నీ వైపే మాట్లాడతాడు. అది కూడా నిజమే నాన్న. ఎందుకైనా మంచిది వేరే పంతుల్ని పిలిపించి మాట్లాడదాం. ఒక పంతుల్ని కాకపోతే 100 మంది పంతుల్ని పిలిపించుకోర్రి.
పంతుళ్ళు మారినా వాళ్ళ జాతకాలు మారవు కదమ్మా. అవును తమ్ముడు, పంతులు గారు చెప్పింది కూడా నిజమే. రేణుక అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది. ఒక అమ్మాయికి మంచి చేస్తే మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది కదా తమ్ముడు. చూడమ్మా రేణుక, నువ్వేం కంగారు పడకో. నీ పెళ్లి చేసే బాధ్యత నాది. పెద్దయ్య, అమ్మాయి గారి పెళ్లి విషయం ఒక క్లారిటీ వచ్చే వరకు నేను ఈ పెళ్లి చేసుకోలేను. గట్టెట్లా కుదురుతుంది పెద్దయ్య? అమ్మాయి గారి పెళ్లికి రాజుకు సంబంధం ఏంది? ప్రతిసారి ఇట్లనే మాట్లాడతాడు రాజు. అవును రాజు, రూప పెళ్లి విషయం తేలే వరకు నువ్వు పెళ్లి చేసుకోను అంటే ఎలా? రేణుక పరిస్థితి కూడా అర్థం చేసుకో. అది కాదు పెద్దయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటిది? చెప్పరా. అది ఇప్పుడు చెప్పను పెద్దయ్య. అది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో చెప్పాల్సిన విషయం కాదు. మంచి సందర్భం చూసి నేనే చెప్తాను. అప్పటి వరకు నన్నేం అడగద్దు పెద్దయ్య. అలా అని ఈ పెళ్లి మ్యాటర్ కూడా మాట్లాడకండి. నేనేం చెప్పలేను. చెప్పలేవు రాజు. చెప్తే నిన్న ఇంట్లో నుంచి గంటేస్తాడు కదా. అలా గంటేస్తే నాకొచ్చే ఉపయోగం ఏం లేదే. సరే పెద్దయ్య, రాజు మాటని నేనైతే కాదనిలేను. రాజు చెప్పినట్టే ఆ మంచి సందర్భం కోసం ఎదురు చూస్తాను. ఆ మంచి సందర్భం వచ్చేంత వరకు నేను కూడా మా అత్త మామలతో ఈడనే ఉంటాను పెద్దయ్య. ఏమంటారు? సంతోషంగా ఉండు రేణుక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.